అర్ధరాత్రి పూట అలారాలు పెట్టి నిద్ర లేపడాలేట్రా? ఆయన నీ శాడిజానికి శుభంగా లేకుండా పోయిందిరా. హే, మనం తీసేది హారర్ సినిమా. ఇలా అర్ధరాత్రి డిస్కస్ చేస్తేనే చూసే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఇదిగో ల్యాప్టాప్లో ఈవిల్ డెడ్ సినిమా తెచ్చా, చూద్దాం. ఒరే ఒరే ఒరే, ఈ టైంలో చూడాల్సినవి సన్నీ లియోన్ సినిమాలు రా, ఇలాంటి సినిమాలు కాదు. రే, రాత్రిపూట సన్నీ లియోని లాంటి సినిమాల కంటే చంద్రముఖి లాంటి హారర్ సినిమాలు ఎక్కువ థ్రిల్ ఇస్తాయి. దా చూడు. రే, అసలు దయ్యాలు ఉన్నాయంటావా? ఎవరికి తెలుసురా? నాకు తెలీదు. రే, నాకు ఒక్కటైనా చూడాలనుందిరా. ఎందుకు ఏడుస్తున్నావు? భయం వేస్తుందా? నేనెక్కడ ఏడుస్తున్నాను రా? నువ్వు ఏడ్చేది. నేను కాదురా. నేను కాదురా. మరి ఇంకెవరు? ఒకసారి వెళ్ళి చూద్దామా? పద. రే, అక్కడేదో చూసావా నువ్వు? అవునరా, ఏదో వెళ్ళినట్టుందిరా అటు. ఒకసారి వెళ్ళి చూడు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరమ్మా? నేను. మరి వెళ్ళు. ఆల్ ది బెస్ట్. దేవుడా, దేవుడా, దేవుడా. ఈ భయంలో ఎట్టుంటారో చూసుకోవాలి. బంగారు కొండ నీకు తిరుగులేదు. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఇదే పెద్ద అబద్ధం. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన వాదనల్ని సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుని నేరం మోపబడిన రాహుల్ని నిర్దోషిగా తేల్చడమైనది. జస్టిస్ శ్రీలక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైనది. ఎస్ సార్. జడ్జి గారిని చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది? వాణ్ణి శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి, కన్ను మూసిన లక్ష్మణ్ణ తిరిగి రావాలి. మేమే గెలిచాం. చెప్పుకోండి. నీకోసమే అక్క. ఎందుకు? అంటే మా షార్ట్ ఫిల్మ్లో నువ్వే హీరోయిన్ గా యాక్ట్ చేయాలని మేము ఫిక్స్ అయిపోయాం. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ అక్క, ఇప్పుడు చూడు, ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలని కోరికుంటుందా? మా షార్ట్ ఫిల్మ్ ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దక్కుతుంది.
అంత బంపర్ ఆఫర్ నాకొద్దు. అక్క ప్లీజ్ అక్క ఒక్క అక్క అక్క, ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క, అక్క అక్క, అవడక్క అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు. సరే చేస్తాను, కానీ కథ నాకు నచ్చాలి. రాసింది హేమంత్ గారు, నీకు గ్యారంటీగా నచ్చుతుంది. యాక్చువల్గా ఇదొక రివెంజ్ డ్రామా. ఆ తర్వాత అదే అమ్మాయి ఆ ముగ్గురిని అంతకంటే దారుణంగా చంపేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి దయ్యం కాదు. యాక్చువల్గా సస్పెన్స్ మనం ఆడియన్స్కి వదిలేస్తాం. అది క్లైమాక్స్. ఆ? అక్కకి కథ భయంకరంగా నచ్చినట్టుంది. బ్లాంక్ ఫేస్ పెట్టింది. ఒరే ఒరే ఒరే, కథ డీటెయిల్ గా చెప్పు. ఓకే ఓకే. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి, టైం 2:30. కుక్కలు గాల్లో బౌ అని అరుస్తున్నాయి. ఆ అమ్మాయిని చంపిన వాళ్ళలో ఒకడు కార్లో అలా వెళ్తున్నాడు. రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు. గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు. కార్ అలా వెళ్తోంది. ఇంతలో సప్మని ఒక షాడో అడ్డొచ్చింది. ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది. అలా వాడిని చంపేశాను అనుకుంది, కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు. ఎలా ఉంది సీను? ఆ, బాగుంది, కానీ నేను కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతా. అది కరెక్ట్. నో ప్రాబ్లం. ఓ పని చేద్దాం, మనం రాసుకున్న సీన్ పేపర్ అక్కకి ఇచ్చేద్దాం. రాత్రంతా ప్రిపేర్ అవుతుంది. రేపు రాత్రి షూటింగ్ పెట్టుకుందాం. తెచ్చి ఇవ్వడం ఎందుకు, ఫోన్ లో వాట్సాప్ లో పెడితే సరిపోతుందిగా. మ్. ఈడొకడు. డ్రంక్ అండ్ డ్రైవా? రా, ఫైన్ కట్టాలి. ఫైన్ ఎంత చెప్పు, ఇక్కడ సెటిల్ చేస్తా. జడ్జి గారు చెప్తారు, పదా వెళ్దాం. బ్లడీ హెల్. లోపల ఉన్నారు, వెళ్ళి ఫైన్ కట్టు. డ్రింక్ అండ్ డ్రైవ్ తప్పని తెలీదా? ఫైన్ ఎంతో చెప్పు, కట్టేసి వెళ్ళిపోతా. ఎంతైనా ఇస్తావా? నీ ఇష్టం వచ్చింది రాసుకో, పడేస్తా. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు. కానీ కోర్టుని మోసం చేస్తే ఈ ఫైన్ ఏంటో తెలుసా? ఏంటి చెప్పు. నీ ప్రాణం. ఏయ్! ఆ! నువ్వు లక్ష్మి. నేనేరా చచ్చే ముందు నీకు మరణ శిక్ష విధించాను కదరా, దాన్ని అమలు చేద్దామని వచ్చాను. నన్నేం చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ నీకు దండం పెడతా, నన్నేం చేయొద్దు. పెళ్లి చూపులని చెప్పి నన్ను చంపావు. కోర్టులో న్యాయాన్ని చంపావు. ధర్మం బతకాలంటే నీలాంటి వాళ్ళని చంపాల్సిందే. రారా. నన్నేం చేయొద్దు. భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గాని ఈ లక్ష్మి క్షమించదురా.